Actually, one Colombian also likes very much this saree. She is my owner. We are staying in. మనోళ్ళందరికీ హాయ్ చెప్తుంది ఈ కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు మళ్ళా? నేనైతే మస్తున్నా. అయితే ఇయ్యాలటి ముచ్చట ఏంటంటే మా బుడ్డోడి స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్కి ఇన్విటేషన్ వచ్చింది. ఇక మా బుడ్డోడి గ్రాండ్ పేరెంట్స్ సప్త సముద్రాల అవతల ఇండియాలు ఉన్నారు. ఇక ఇక్కడ లేరు కదా, కనీసం కొలంబియా గ్రాండ్ మదర్ అయినా తీసుకొని పోదామంటే, స్పానిష్ ఎవరినైనా తీసుకొని పోదామంటే ఆమెనేమో అవైలబుల్గా లేదు, వేరే ఊరికి పోయింది. సో మేము రాలేము, మాతో కాదు అని చెప్తే ప్రిన్సిపల్ ఏమో గట్లెట్లుంటుంది, మీరు ఖచ్చితంగా రావాలి. ఇక్కడ అసలే గ్రాండ్ పేరెంట్స్ మస్తు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళు అసలు ఎట్లా పర్ఫార్మెన్స్ ఇస్తారు అంతా మీరు చూడాలన్నా వద్దా, ఖచ్చితంగా రావాలి అని చెప్పంగానే సరే అని చెప్పి తప్పక పోయినాము. ఈరోజు ఈ ఈవెంట్కి ప్రతి స్టూడెంట్ యొక్క గ్రాండ్ పేరెంట్స్ అటెండ్ అయినరు. అంటే వీళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు గ్రాండ్ పేరెంట్స్ డేకి. సో ప్రోగ్రామ్ అయితే వాళ్ళ నేషనల్ యాంథమ్ తోటి స్టార్ట్ చేసేసిండ్రు. తర్వాత వచ్చేసి ఈమె బుడ్డోడి స్కూల్ టీచర్ అన్నట్టు. సో కొలంబియన్ ట్రెడిషన్కి సంబంధించిన సాంగ్తో సంథింగ్ ఏదో డ్యాన్స్ అయితే చేస్తుంది. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా స్కూల్ టీచర్సే అన్నట్టు. మొత్తం స్పానిష్లోనే వాడుతున్నారు, అసలు ఏ మాత్రం కూడా అర్థమైతలే నాకు. సో వచ్చిన గెస్ట్లు అందరితోటి వీళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేపిస్తున్నారు అన్నమాట. సో దాంట్లో ఫస్ట్ యాక్టివిటీ బాల్ ఇస్తారు, మ్యూజిక్ ఆన్ చేస్తారు. మ్యూజిక్ రన్ అవుతున్నంతసేపు బాల్ పాస్ అవుతూ ఉండాలి. సో మ్యూజిక్ ఎక్కడైతే ఆగిపోయిందో, బాల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఆ బాల్ని పట్టుకొని స్టేజ్ మీదకి పోతే వాళ్ళకు కొన్ని టాస్క్లు ఇచ్చి వాళ్ళకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు అన్నట్టు. ఆ రో నుంచి ఒక గ్రాండ్ మదర్, ఈ రో నుంచి ఒక మదర్ అయితే పోయినరు బాల్స్ తీసుకొని. సో వాళ్ళకు మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఆ గిఫ్ట్స్ ఇచ్చే లేడీ కూడా బుడ్డోడి స్కూల్ డైరెక్టర్ అనమాట. చూడడానికి ఆమె అంత ఎంగు కనిపిస్తుంది కదా, ఆమె ఏజ్ 70 years ప్లస్ ఉంటుంది. ఇక అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా మా బుడ్డి రాజా పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది. బుడ్డి బుడ్డి పిల్లలు ఎంత క్యూట్గా చేస్తున్నారో అసలు చూడండి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. మా బుడ్డోడికి సిగ్గైతున్నట్టుంది జనాలందరినీ ఒకే దగ్గర అట్లా చూసేసరికి. ఏమో హీరో లెక్క పోజులు ఇస్తున్నాడు ఆడ నిలబడి. ఆ బుడ్డది మంచిగా కంపెనీ ఇస్తుంటే వాడేమో ఆగే తల్లి నాకే సిగ్గైతుంటే నువ్వేమో పట్టుకొని డాన్స్ చేస్తా ఉన్నావు అని అనుకుంటుండో ఏమో. వాని మైండ్ లాంగ్వేజ్ నాకైతే అర్థమైపోయింది ఇప్పుడు. జర అలవాటు పడ్డాడు పిల్లకి, స్టార్ట్ చేసిండు డాన్స్ చేసుడు. పిల్లలందరూ పెద్దయ్యాక ఇవన్నీ వీడియోస్ చూపిస్తుంటే వాళ్ళకి ఒక చెదిరిపోని జ్ఞాపకాల్లాగా అనిపిస్తాయి. ఇవన్నీ బ్యూటిఫుల్ మెమొరీస్ అనమాట, స్కూల్ మెమొరీస్. ఇక ఈ బుడ్డోళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోగానే అమ్మమ్మలకు తాతలకు ఒక చిన్న కాంపిటీషన్ పెట్టిండ్రు. ఒక లెటర్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన 5 terms మీద 5 words రాయమంటారు. ఎవరైతే ఫాస్ట్గా రాస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఇక అమ్మమ్మ తాత జర్సేపు డిషుమ్ చేసుకున్నారు. నేను రాసిందే కరెక్ట్ అని. ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది కదా మరి కాంపిటీషన్ అంటే.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పాప డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అనమాట. ఈ స్కూల్లోనే చదువుకుంటుంది. సో ఆ పాపతో పర్ఫార్మెన్స్ చేపిస్తుంది వాళ్ళ గ్రాండ్ మదర్. మా అద్విక్ ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు వాడికి బెస్ట్ ఫ్రెండ్ ఉండే ఈ పాప. వీళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ పర్ఫార్మర్స్ అనమాట. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా భలే క్యూట్గా అనిపించింది. ఇక గ్రాండ్ పేరెంట్స్ మధ్యలో మళ్ళీ అదిరిపోయే కాంపిటీషన్ అయితే పెట్టిండ్రు. ఒక ఫ్రూట్ 4 ఎయిడ్స్ మధ్యలో పెట్టేసి మ్యూజిక్కి డ్యాన్స్ చేయమంటున్నారు. ఎక్కువసేపు ఎవరైతే ఫ్రూట్ కింద పడకుండా డ్యాన్స్ చేస్తారో వాళ్ళు విన్ అన్నట్టు. ఇక ఫైనల్గా ఈ మధ్యలో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ జంటనైతే విన్ అయినరు. సో మంచి గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు. వామ్మో, ఈ పిల్లగాడు చూస్తే గింతంతనే ఉన్నాడు కానీ గుక్క తిప్పుకోకుండా వాడుతున్నాడు పాట. అస్సలు సూపర్ అనిపించింది నాకైతే. ఇక ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లంచ్ టైం స్టార్ట్ అయింది. లంచ్ టైం కదా అని ఎంతెంత భయపడుకుంటా పోతున్నానో నేను భయపడినట్టే అయింది. చూస్తుండ్రాడా పిగ్ తలకాయ కనిపిస్తుంది. వీళ్ళకి పిగ్ ఫుడ్, బీఫ్ ఫుడ్ కామన్ అనమాట. కామన్ ఫుడ్ కొలంబియన్స్కి. కానీ మాకు మాత్రం స్పెషల్గా సలాడ్ ఇచ్చిండ్రు, వెజిటేబుల్ సలాడ్. మీ ఇండియన్స్ బీఫ్ పిగ్ తినరని మాకు ముందే తెలుసు కదా మేడం, అందుకే మీకు ఈ ఫుడ్ అరేంజ్ చేసినాము. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని తినండి అని అనగానే అడ్జస్ట్ కాదు, హ్యాపీగా తింటామని చెప్పిన. అయితే ఈరోజు కొంతమంది కొలంబియన్స్ నన్ను వింతగా చూస్తున్నారు. ఐ మీన్ శారీలు ఉన్నాయి కదా, అందుకనే వాళ్ళు డిఫరెంట్గా చూస్తున్నారు అనమాట. అడుగుతున్నారు, మీరు 4 ఎయిడ్ పైన ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నారు, అసలు ఇది ఈ డ్రెస్ పేరు ఏంది అన్ని అడుగుతున్నారు డీటెయిల్స్ నన్ను. Solo 5. చీర ఎంత పొడవు ఉంటుంది, అంత పొడవు ఉన్న చీర మీరు ఎన్ని గంటలు కట్టుకుంటారు, అసలు మీకు హార్డ్ అనిపించదా అని ఎంత అమాయకంగా అడుగుతున్నారో వాళ్ళు. ఏ దేశం పోయినా కూడా మన ఇండియన్స్ చీర కట్టుకి ఆ బ్యూటీయే వేరని వీళ్ళని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ, వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా నా వైపు చూడడం కానీ, నాతో మాట్లాడడం కానీ నాకు కూడా అట్లనే అనిపించింది. ఫైనల్గా వాళ్ళతో కూడా మంచిగా ఫొటోస్ తీసేసుకున్నాము. సో వీడియోని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే మళ్ళా ఉంటిగా.